హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ యువర్ సాయి. యాక్చువల్లీ ఈరోజు మేము టీవీ కొన్నామండి, 55 ఇంచెస్ది. అది మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను. మా పాత టీవీ ఉండే, అది నా కొడుకు ఈడ పలగొట్టేశాడు కిందేసి. అందుకే టీవీ కొన్నాను. ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నాను, కుదరలేదు. మొన్న అనుకోకుండా హైదరాబాద్ వెళ్ళాం ఫ్రెండ్స్ తోటి. అలా వెళ్తుంటే ఒక షాప్ దగ్గర చూసాను, 5 గిఫ్ట్లు పెట్టాడు. టీవీ కొంటే 5 గిఫ్ట్లు ఫ్రీ అని. అందుకే తీసుకున్నాను వెళ్ళి. అది చూపిస్తాను మీకు ఏమేమి ఉన్నాయో గిఫ్ట్స్. ఒకటి స్టెప్లైజర్ ఇచ్చాడండి టీవీకి, స్టెప్లైజర్ ఒకటి. ఇంకొకటి వచ్చేసి ఇది ఏదో స్పీకర్ సౌండ్ బార్ చిన్నది, ఓడు అంట కంపెనీ, అదొక స్పీకర్ బాక్స్. ఇంకొకటి టీవీ కూడా రిమోట్ ఇచ్చాడు, దాంట్లో సెల్స్ కూడా ఇచ్చాడండి. అలాగే ఇంకోటి ఒక వైర్ ఇచ్చాడు, ఏదో కేబుల్, దాన్ని ఏదో కేబుల్ అని చెప్పాడు, నాకు అర్థం కాలే. అలాగే అదే మనకు టీవీ కింద పెట్టుకోవడానికి స్టాండ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఒకసారి టీవీ ఓపెన్ చేసి చూద్దామండి ఎలా ఉందో లోపల. మేము ఆల్రెడీ అక్కడ చూసాను, మొత్తం అది స్టాండ్ ఇచ్చాడు, అది వెనక ఫిట్ చేయించాను అక్కడనే. అది ఎందుకంటే మాకు అర్థం కాలేదు ఎలా ఫిట్ చేయాలో, వాడు ఫిట్ చేసి ఇచ్చి అలాగే ప్యాక్ చేస్తాడు. తీసుకొచ్చాము, ఒకసారి ఓపెన్ చేద్దాము. వచ్చేసింది, ఓపెన్ చేసి చూద్దాము ఇప్పుడు. ఇది వెళ్తలేదు అసలు, గట్టిగా ఉంది లోపల, టైట్గా పెట్టేశారు ఫిట్టింగ్. ఈ ధర్మకోల్ చాలా పెద్ద ఉంది, వచ్చేసింది. లోపల ఏదో 2 కవర్లు కూడా వేసి పెట్టాడు, మెత్తగా ఉండాలని, టీవీ అటు కదలకుండా. తీసేయి. మావాడు చూసారా, ఆతృతో చూస్తుండో ఏముందో అని, మళ్ళీ బలగొడదామని చూస్తున్నట్టున్నాడు. టీవీ మాత్రం చాలా బాగుందండి, స్లిమ్గా ఉంది, చాలా పెద్దగా ఉంది నేను అనుకునే దానికన్నా. యాక్చువల్ ఏంటంటే మా టీవీలో మా సెల్ఫ్లో పడదు చూడాలి, ఒకసారి పెట్టి చూద్దాము. ఏదో పోయినాం తీసుకున్నాం కానీ అసలు సైజ్ సరిపోద్దా లేదా అనుకున్నాను. అబ్బా, కరెక్ట్గా సెట్ అయింది, కరెక్ట్ సెల్ఫ్లో ఫిట్ అయిందండి. అబ్బా, టెన్షన్ పోయింది ఇప్పుడు. తీసుకున్నప్పటి నుంచి అదే డౌట్ ఉండే, అసలు మా సెల్ఫ్లో పట్టదా అని. మీకు వీడియోలో చిన్నగా అనిపిస్తుంది కానీ 55 ఇంచెస్ చాలా పెద్దదండి. ఇప్పుడు స్టెప్లైజర్ ఒకసారి చూద్దాం ఓపెన్ చేసి. స్టెప్లైజర్ కూడా బ్లాక్ కలరే ఉంది, బాగుంది లుకింగ్ అయితే. స్టెప్లైజర్ ఒకటి ఇక్కడ పెట్టేసాను. ఇంకోటి అది ఓడో సౌండ్ బార్ అండి, ఇది ఒకసారి ఆన్ చేద్దాము. ఓడో కంపెనీ ఉంది, దాని మీద 4 hours వస్తుందంట. సౌండ్ కూడా బేస్ బాగా వస్తుందండి ఆన్ చేస్తే. పెట్టేద్దాం పక్కన. ఇంకేముంది, ఒక వైర్ ఉంది. ఇప్పుడు టీవీ ఒకసారి బ్యాక్ సైడ్ చూద్దాము, ఏమేమి పోర్ట్స్ ఇచ్చాడో టీవీకి. ఒకటి ఏదో ఫస్ట్ మన కలర్ పిన్స్ ఉంటాయి కదా, అది ఒకటి ఇచ్చాడు, దాన్ని ఏదో కేబుల్ అన్నాడు, దాని మీద రాసింది. ఇంకోటి కిందనేమో 2 USB పోర్ట్స్ కూడా ఇచ్చాడండి. అలాగే 3 HDMI పిన్స్ ఇచ్చాడు, కనెక్ట్ చేసుకోవడానికి యాంటీనా అదంట. కిందనేమో కలర్ పిన్స్ ఉన్నాయి, అలాగే ఆడియో జాక్ కూడా ఉంది. స్టాండ్స్ ఏవండి మేము ఫిట్ చేయించాము అక్కడే, మాకు అది రావట్లేదని. చాలా స్లిమ్గా ఉందండి టీవీ, చూడడానికి చాలా అసలు లెస్ వెయిట్ ఉంది, వెయిటే లేదు. వారంటీ ఇచ్చాడు, 3 years వారంటీ, 1 year గ్యారంటీ ఇచ్చాడు, 3 year వారంటీ కూడా ఇచ్చాడు. ఒకసారి ఇప్పుడు చూద్దాం ఆన్ చేసి ఎలా ఉందో. వేరే కొన్ని కనబడతలేదు, లోపల ఉంది అది, ఇటు సైడ్ నుంచి రావట్లేదు, ఇటు నుంచి చూద్దాం. వచ్చింది, ఒక్కసారి పెట్టి ఆన్ చేద్దాము. తొందర ఆయనత పడేయగల, మళ్ళీ పగులుద్ది. వెనక్కి పెట్టేద్దాము. మావాడు చూసారా, అప్పుడే రీసెంట్గా టీవీ ఇలాగే వాళ్ళు కొట్టాడు, ఇప్పుడే తీసుకొచ్చి ఓపెన్ చేశాను, అలా చేస్తాడు. ఇప్పుడు భారత్ గౌడ్, ఇప్పుడు మా పాప కూడా తయారైంది అలాగే. అప్పుడు ఒక్కడే ఉండే, ఇప్పుడు 2 అయ్యారు. అయిపోయా, మొత్తం చించి పడేస్తారు మా వాళ్ళు. చూద్దాం, ఇప్పుడు ఆన్ చేద్దాము. ఒకసారి రిమోట్ చూద్దాం ఫస్ట్. రిమోట్లో మనకు ఆడియో సౌండ్ కూడా ఉందండి, అంటే మనం వాయిస్ ఓవర్ ఉంటే ఇస్తాం కదా మైక్, గూగుల్ అసిస్టెంట్, అది ఇచ్చాడు. డైరెక్ట్ యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, ఇంకోటి ఏదో ఉంది ప్రైమ్ వీడియో, డైరెక్ట్ ఆప్షన్ ఉందండి. చూద్దాం, ఒకసారి ఆన్ చేద్దాము. ఆన్ చేసా, ఆన్ అయింది. అలాగే మనము టేబుల్కి ఇలాగ 2 అవి ఇచ్చాడని, కింద మామూలు స్టాండ్ ఫిట్ చేసుకోతే కింద పెట్టుకోవడానికి 2 అవి స్టాండ్స్ ఇచ్చాడు, అది కూడా గిఫ్టేనంట. 5 గిఫ్ట్లు అని చెప్పాను కదా, అవే అండి గిఫ్ట్లు. ఒక స్టెప్లైజరు, ఒక సౌండ్ బారు, ఈ వైరు, ఇదొకటి, అదే టేబుల్ అదే ఏమంటారు కదా స్టాండ్, అదొకటి. ఇంకోటి ఏదో ఉండే మర్చిపోయా, 1 2 5. టీవీ అయితే ఆన్ అయిపోయింది. ఒకసారి స్క్రీన్ మిర్రర్ కూడా ఉందండి ఇందులో, స్క్రీన్ మిర్రరు మీడియా ఉంది. ఒకసారి ఇందులో ర్యామ్ ఎంత ఉందో చూద్దాము, మెమొరీ. చాలా పెద్దగా అనిపిస్తుందండి టీవీ.
మెమరీ వచ్చేసి 8 GB ఉందండి. ఇది ఇంటర్నల్ స్టోరేజ్ 8 GB ఉంది. మెమరీ అంటే ర్యామ్ వచ్చేసి 1 GB ఉంది. పర్లేదు, మనైనా ఏం వాడతాం టీవీ చూడడం తప్ప. ఒకసారి బ్యాక్ వచ్చేద్దాం. బ్లూటూత్ ఉందండి. ఆల్రెడీ ఇంతకుముందుకు నేను నా ఫోన్ తోటి అదే హాట్స్పాట్ ఆన్ చేశాను. దానికి ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది నా ఫోన్. నేను ఇందాకే కనెక్ట్ చేసి పెట్టాను. కనెక్ట్ అయిపోయింది. వివో నా ఫోన్ కనెక్ట్ చేశాను దీనికి. ఇప్పుడు ఒకసారి డైరెక్ట్ యూట్యూబ్ ఆన్ చేద్దాము. యూట్యూబ్లో ఎలా ఉందో. యూట్యూబ్ ఆన్ చేసి ఒక వీడియో పెట్టి చూద్దాము క్వాలిటీ ఎలా ఉందో. 4K అన్నాడు. అక్కడైతే నేను చూసాను, బాగానే ఉంది. యూట్యూబ్ ఆన్ అయింది. నెట్ స్లో ఉంది నా దాంట్లో. సౌండ్ అయితే చాలా బాగా వస్తుందండి. టీవీ సౌండ్ బార్ అవసరమే లేదు. అసలు చాలా రీసౌండ్ వస్తుంది. ఫుల్ బేస్ వస్తుంది. స్పీకర్స్ చాలా బాగున్నాయి. ఒక వీడియో పెడదాం, మన పవన్ కళ్యాణ్ వీడియో పెడదాం. రే బైరెంట్ అని ఉంది, వద్దులేండి, వేరేది పెడదాము. ఏం పెడదాం? కిందికి స్క్రోల్ చేస్తున్నా అవుతారు. ఇదన్నీ బైరెంట్ అనే ఉంది. బ్యాక్ వచ్చేద్దాం. ఆగండి, సెర్చ్లో చూద్దాము. ఇవన్నీ బైరెంటే ఉంది. ఏది పెడదామన్నా? సెర్చ్లో కొడదాం ఏదన్నా ఒకటి. ఏం పెడదాం? సుధీర్ అన్నదా? రే గాడ్జిల్ వచ్చింది, ఇది పెట్టి చూద్దాం. క్వాలిటీ చెక్ చేద్దాం. 4K ఎంతో ఎలా వస్తుందో. ఓ అమ్మ, యాడ్లు అండి బాబాయ్. ఒకప్పుడు వీడియో అయిపోయినాక లాస్ట్కి యాడ్ వచ్చేది. తర్వాత వీడియో మధ్యలో వచ్చేది. ఇప్పుడు ఫస్ట్ యాడ్ వస్తుంది, తర్వాత వీడియో వస్తుంది. ఫోన్లో అయినా యాడ్ వస్తుంది, టీవీలో అయినా యాడ్ వస్తుంది. యాడ్. మా సౌండ్ మాత్రం చాలా ఎక్కువ వస్తుందండి. మనకు ఒక 30 పెడితే సరిపోతుంది. మాకు ఇది షేవుడు, అందుకే 40లో పెట్టుకున్నాము. చాలా సౌండ్ వస్తుంది, బేస్ కూడా. యాడ్ ఇంకా అయిపోతలేదు. రైట్, వావ్. క్వాలిటీ ఒకసారి చెక్ చేద్దాము ఎంతవరకు ఉందో. 1080 పిక్సెలే ఉంది, అదే పెట్టేద్దాం. బాగానే ఉందండి. ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది. మీకు ఫోన్లో కనపడట్లేదు కానీ రియల్గా చాలా బాగుంది క్వాలిటీ. రీజన్ ప్రైస్లో కూడా చాలా బాగుందండి టీవీ. క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ కనిపిస్తుంది. మీకు ఈ వీడియోలో ఎలా కనిపిస్తుంది కానీ రియల్గా అయితే చాలా బాగుంది. ఏదో రియల్గా 3D చూసినట్టే అనిపిస్తుంది. వావ్, ఎక్సలెంట్ ఉందండి క్వాలిటీ అయితే. ఒకసారి లైట్లు బంద్ చేసి చూద్దాము. అవును, ఒకసారి ఇది కనెక్ట్ చేద్దాం. ఆగండి, ఇది బ్లూటూత్ది. దీని సౌండ్ ఎంత వస్తుందో చూద్దాము. అలా కనెక్ట్ అయిపోయింది. ఇది ఆన్ చేశాను, ఆటోమేటిక్గా బ్లూటూత్ కనెక్ట్ అయిపోయింది దానికి. ఇక్కడ చూసా కనెక్ట్ బీటీ స్మార్ట్ ఆర్సీ ఏదో సంథింగ్ ఏదో ఉంది, కనెక్ట్ అయిపోయిందని చూపిస్తుంది. ఒకసారి పెట్టి చూద్దాం ఈ సౌండ్ ఎట్లా వస్తుందో. నాకు తెలిసి ఇది అవసరం లేదు, టీవీ సౌండ్ చాలా ఎక్కువ వస్తుంది. వావ్, ఇది కూడా సేమ్ మన టీవీ వస్తున్నట్టే వస్తుందండి. సేమ్ 2 సౌండ్లు అంతే వస్తున్నాయి. బేస్ కూడా బాగా వస్తుంది. ఇదే స్పీకరు. టీవీకైనా అటాచ్ అవసరం లేదు, అది సపరేట్ పెట్టుకోవడం బెస్ట్. టీవీ సౌండ్ చాలా ఉంది. రెండు సేమ్ ఉన్నాయి, పెద్ద తేడా ఏం లేదు. టీవీ సౌండ్, ఈ బార్ సౌండ్. పోనీ ఈ వీడియో ఇంతే అండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి, మర్చిపోకండి. రైట్.